అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు. ఇక ప్రెస్ మీట్లో రేవంత్ అన్న రకరకాలుగా మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇక ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి కొన్ని వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు అన్నీ కూడా మీకు చూపించేటటువంటి కార్యక్రమం చేస్తా. జర్ర ఓపికతోటి నూరి. ఎందుకంటే రేవంత్ అన్న ఎప్పుడు ఏ మీటింగ్ పెట్టినా ఏ సభలు పెట్టినా కూడా అన్ని పాత డైలాగులే ఉంటాయి. కానీ అన్న ఎందుకో ఈసారి కొత్త డైలాగులు వాడిండు. ఆ చాట్ జీపీటీలో జెమినీలో గిట్ల కొట్టిండో ఏమో కానీ అన్ని కొత్తే. ప్రజాస్వామ్యబద్ధంగా నడిచిన ఎన్నికలు అద్భుతంగా జరిగినాయి అని చెప్పి రేవంత్ అన్న మాట్లాడే కార్యక్రమం చేసిండు. ఇక తర్వాత రేవంత్ అన్న ఇక అన్నీ మాట్లాడిన అవన్నీ మీరే వినాలి. ఇక నేను చెప్తే మంచిగా ఉండదు కానీ అన్నే చెప్పిండు. ఈ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ గురించి క్వశ్చన్ అడిగితే ఆయనంత థ్యాంక్ యూ అని చెప్పి ఒకటే పోతున్నాడు. ఆ జర్నలిస్ట్ అడిగేటటువంటి ప్రశ్నలకు రేవంత్ అన్న సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఆయనతో లేచిపోతున్నాడు. ఏదో ఇప్పుడు సంతకాలు పెట్టేది ఉన్నది, 50 కోట్లు 100 కోట్ల రూపాయల సంతకాలు ఇప్పుడు తక్కువ చెక్కులలో సంతకం పెట్టాలని చెప్పి అన్న పోతూనే ఉన్నాడు. అంత బిజీగా ఉన్నాడు అన్నట్టు పోతుండిగా. ఇప్పుడు జర్నలిస్టులు అడిగేటటువంటి నువ్వు పెట్టేదే ప్రెస్ మీటు ఏడాదికోసారి. ఆ ఏడాదికోసారన్నా జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కదా. మళ్ళీ ఇదే ప్రెస్ మీట్లో జర్నలిస్టులు అడిగినారు ఏమని, సార్ ఫుడ్ పాయిజన్లు అయి పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అంటే ఎక్కడా ఫుడ్ పాయిజన్లు అయితే లేవు, అసలు ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి ఏందనేది తెలుసుకోరు మీరు, ముందు ఇష్టం ఉన్నట్టు మాట్లాడకుర్రి, ఏడా ఫుడ్ పాయిజన్ కాలేదని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నటువంటి డైలాగులు. ఈ ఫుడ్ పాయిజన్ల గురించి నేను చాలా క్లియర్గా బ్రీఫ్గా ఒక వీడియో చేసిన మన ఛానల్లో జస్ట్ 2 డేస్ క్రితం. ఫుడ్ పాయిజన్ అవుతుంది, మమ్మల్ని కొడుతుర్రు టీచర్లు అని చెప్పి స్కూల్ పిల్లలు ఎక్కడన్నా షామీర్పేటకు సంబంధించినటువంటి పిల్లలు ఆ బీసీ హాస్టల్లో చదువుకున్నటువంటి వాళ్ళు పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇచ్చిర్రు. ఫుడ్ పాయిజన్ అవుతుంది సార్, ఇబ్బంది పడుతున్నాం, ఆ బోళ్ళు కూడా చక్కగా అడుగుతలేరు, అన్నంలో మొత్తం ఆగమాగం ఈగలు దోమలు ఏదేదో వస్తున్నాయి, తినబుద్ధి అవుతలేదు సార్, తినాలంటే భయం వేస్తుందని చెప్పి పిల్లలు పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారు. ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు హాస్పిటల్లో ఉంటే హరీష్ రావు పోయి పరామర్శించిండు, హరీష్ రావు పోయి మాట్లాడిండు. ఇవన్నీ రేవంత్ అన్న కనబడాయి. ఎందుకంటే అన్న అప్పుడే గ్లోబల్ సమ్మిట్ బిజీలు ఉన్నాడు, ఇక్కడ మెస్సీతోటి ఫుట్బాలింగ్ ఆడుతున్నాడు కాబట్టి అన్న బాగా బిజీ. ఇవన్నీ అన్న కనబడాయి, అన్నకు చెప్పేటోళ్ళు కూడా ఉండరు. ఇక రకరకాలుగా చెప్పిండు. తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ జరిగినాయి, ఈ ఎలక్షన్ కూడా అద్భుతంగా జరిగింది, కాంగ్రెస్ మంచి విక్టరీ సాధించింది, బీఆర్ఎస్ పని అయిపోయింది అనేటటువంటి తరహాలో రేవంత్ అన్న డైలాగులు కొట్టేటటువంటి కార్యక్రమం చేసిండు. సరే ఫస్ట్ ఇందాం అన్న ఏం చెప్పిండు అనేది. అన్నిటికంటే 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ఇస్తున్నాం, ప్రజలకు స్వేచ్ఛ ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది అని. మీరు ఇచ్చిన స్వేచ్ఛ బాగుందన్న, మస్తు స్వేచ్ఛ ఇచ్చారు మొన్నటిదాకా. మీ ఎమ్మెల్యేలు జనాలను బెదిరించారు, అది స్వేచ్ఛనా? మీ ఎమ్మెల్యేలు గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారానికి పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే 6 గ్యారంటీలు రావు, డబుల్ బెడ్రూమ్లు రావు, పెన్షన్లు రావు, మీ గ్రామానికి నిధులు రావు అని చెప్పి భయప్రాంతులకు గురి చేస్తుంది మీ ఎమ్మెల్యే కదా, అది స్వేచ్ఛనా? స్వేచ్ఛగా అంటే జనాలు స్వేచ్ఛగా స్వతంత్రంగా పోయి ఓటేయాలి. మీరు జనాలను బ్లాక్మెయిల్ చేసి జనాలను బెదిరించి 7,000 సీట్లు గెలిచి మీరు స్వేచ్ఛ గురించి స్వతంత్రం గురించి మాట్లాడుతున్నా? మీరా బెదిరించి గెలిచిన ఒక గెలిపేనా? ఇంకా 6 గ్యారెంటీలు ఇచ్చిండు, ఇప్పుడు 7వ గ్యారెంటీది మీకు స్వేచ్ఛ ఇచ్చుడు. మొన్నటిదాకా సర్పంచ్ అభ్యర్థులు అంటే బీఆర్ఎస్ వాళ్ళు గెలిచారని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కట్టెలతో కొట్టిరు గెలిచిన వాళ్ళను. ఒక ఆయన ట్రాక్టర్ ఎక్కిచ్చిండు, ఇంకొక ఆయన నిప్పు కట్టెలతో కొట్టిండు, పోలీసులు లాఠీ చార్జ్ చేసిరు, ఓ కాలైతే కాల్పులే చేసిరట. ఏం చెప్పాలి? స్వేచ్ఛ అట, స్వేచ్ఛ ఏం స్వేచ్ఛ ఉన్నది? ఇంకా మాట్లాడుకుందాం. ఈ 2 నీ స్వేచ్ఛ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాన్స్టిట్యున్సీలా ఒక బీసీ బిడ్డ నామినేషన్ వేయనీకి పోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ అనుచరులు ఒక ఆయనను తీసుకోపోయి, ఒక బీసీ బిడ్డను తీసుకోపోయి కొట్టి చిత్రహింసలు పెట్టి, నేను చెప్తే గలీజ్ ఉంటుంది కానీ నోట్లో మూత్రం పోసిరట. ఒక బీసీ బిడ్డను తీసుకుపోయి కిడ్నాప్ చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనుషులు చిత్రహింసలు పెట్టిర్రు. ఇదేనా స్వేచ్ఛ? ఇంకా చెప్పన్నా చెప్పు. అన్ని కొత్తవి, ఇవన్నీ కొత్తవి. ఇప్పుడు పాతయన్నీ పోయినాయి, పాతయన్నీ సభలల్లా ఇప్పుడు అన్నీ కొత్తవి, చాట్ జీపీటీ అవి ఇవి. ఎందుకంటే రేవంత్ అన్న ఇక్కడ గ్లోబల్ సమ్మిట్లో కూడా చాట్ జీపీటీయే వాడిరు వాళ్ళు. ఆ గిల్లులు ఉంటాయి కదా, అవన్నిటికీ చాట్ జీపీటీ. తర్వాత ఏదో తయారు చేసిరట చాట్ జీపీటీ, గ్రాఫ్స్ తయారు చేసి కూడా చాట్ జీపీటీలో కొట్టే తయారు చేసిరు. టెక్నాలజీ వాడుకుంటారు. ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ కథ 5 లక్షల కోట్ల ఎంఓయూలు వచ్చినాయి, ఎట్లుంటాయి కథ ఇక చూడుర్రి. చెప్పన్నా. ఎక్కడ కూడా ప్రజల్ని నిర్బంధించాలన్న ఆలోచన కానీ లేదు, ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం కానీ మా ప్రభుత్వం చేయలేదు. ఈ ఎన్నికల్లో కూడా మీరు చూసిండ్రు, స్వేచ్ఛగా ప్రజలు సూపర్ అసలు ఎవరికి నచ్చిన రాజకీయ పార్టీ
మద్దతుతో వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఓటు అడిగి ప్రజా తీర్పును కోరినరు. మీ ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా బ్లాక్మెయిల్ చేయలేదు జనాలను. ఇంకా అనిరుద్ రెడ్డి వీడియో గంత ఓపెన్గా చూపించిన జనాలకు, ఇంకా బీర్లు అయ్యలే ఆలేరు ఎమ్మెల్యే ఆయన ఓపెన్గా నేను ఎమ్మెల్యేను డబ్బా లెవెల్ కోట్ ఎత్తురో నాకు తెలుస్తుంది కాంగ్రెస్కి ఏమని చెప్పి జనాలను బెదిరిస్తుంటే నువ్వు భారీ బహిరంగ సభలు పెట్టి సభలల్లా మంత్రులతో పనిచేసేటోని ఎన్నుకోర్రి, ఎమ్మెల్యేతో కలిసి పనిచేసేటోని ఎన్నుకోర్రి, ప్రభుత్వంతో కలిసి పనిచేసేటోని ఎన్నుకోర్రి అని చెప్పి ఓపెన్గా నీకు లేకపోతే నిధులు రావు పథకాలు రావు అని నువ్వు బెదిరితీవిగా అన్న. నువ్వే కదా అన్న బెదిరించింది రేవంత్ అన్న. మళ్ళీ నువ్వెట్లా చెప్తున్నావు అన్న ఈ ముచ్చట చెప్పన్న. ప్రజలకు కూడా స్వేచ్ఛగా తీర్పునిచ్చే అవకాశాన్ని మా యంత్రాంగము ప్రభుత్వము పార్టీ అన్ని రకాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు నిర్వహించినాం. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజలకు ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ప్రజాస్వామికబద్ధంగా ఎన్నికలను నిర్వహించడం జరిగింది. అంతే. ఈ ఎన్నికలు సూపర్ జరిగిన ఎన్నికలు, మామూలు ఎన్నికలా? ఎక్కడ పంచాయతీ కాలే, ఎక్కడ గొడవ కాలే, చిన్న గొడవ కూడా కాలే, అసలు అంత అద్భుతంగా జరిగినాయి. ఇక గిట్లా రేవంత్ అన్న మాట్లాడుతున్నాడు. సెకండ్ వీడియో ఏందన్నా, మీ వాళ్ళని ఏదైతే గమ్మత్ వీడియో ఇది చూడాలి మీరు. మీ వాళ్ళు ఒకసారి చూడు ఈ వీడియో ఎట్లుంటుందో కథ. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు కదా 10 మంది, వాళ్ళకు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సిగ్గు శరం లేదు, బుద్ధి కూడా లేదు వాళ్ళకి. ఎందుకంటే జనాలు ఇచ్చినటువంటి తీర్పుని కాదని, జనాలని కాదని, పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అదే ఎమ్మెల్యేలు ఒప్పుకున్నారు కాంగ్రెస్లోకి వచ్చినామని, అదే ఎమ్మెల్యేలు ఇంకా బీఆర్ఎస్లో ఉన్నామని అబద్ధం కూడా చెప్తున్నారు. నేను ఎవడైతే పార్టీ మారిండో పార్టీ మారినటువంటి వ్యక్తులనే అంటున్నా, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలను మాత్రమే. ఇక మేము పార్టీ మారలేదు అని ఎమ్మెల్యేలు అందరూ అంటున్నారు కాబట్టి వాళ్ళని అన్నట్టు కాదు, మారినా అనుకున్న వాళ్ళనే అంటున్నా. రైట్, ఇక టాపిక్లోకి పోతే చెప్పన్నా. మీ వాళ్ళనే మీ వాళ్ళు కాదు అని అనుకునే పరిస్థితి ఎందుకు దాపురించింది? ఇంత రాజకీయంగా ఇంత దుర్భరమైన ఇంత నికృష్టమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలనే మా వాళ్ళు కాదు అని మనం గతంలో చూసినాం. పిల్లల్ని నమ్ముకునేటోళ్ళను సంతలాలు వచ్చి పిల్లల్ని నమ్ముకున్నారని, కనీసం వాళ్ళు పేదరికం ఉండని నమ్ముకున్నారు అనుకున్నాం. మరి ఇప్పుడు వీళ్ళ విచిత్రం ఏందో, మేము మీ పిల్లలమే, మేము మీ వాళ్ళమే అని వీళ్ళు అంటారు, మీరు మా వాళ్ళు కాదని వాళ్ళు అంటారు. ఇప్పుడు ఏమంటావు లాస్ట్కి చెప్పరాదు? మా వాళ్ళు కాదని అంటున్నావా? ఎట్లా మా తానికి రాలేదు వాళ్ళు, మా వాళ్ళు కాదు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే అని చెప్తున్నావా? మరి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళే అయినప్పుడు దానం నాగేందరు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన ఎట్లా పోటీ చేసిండన్న? సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిండు, ఎట్లా చేసిండన్న? మీ వాడు కాదు కదా దానం నాగేందరు, బీఆర్ఎస్ మనిషే కదా. కడియం శ్రీహరి నీ పక్కన కూర్చోబెట్టుకొని నీ పక్కన భారీ బహిరంగ సభలో డైలాగులు ఎట్లా వచ్చినామన్నా కాంగ్రెస్ పార్టీ కండువ కప్పించుకొని? అవన్నీ కాదా? ఇంకా ఎలక్షన్స్ రావు అధ్యక్ష ఇక్కడ అసెంబ్లీలో చెప్పిండు. ఇవన్నీ మర్చిపోతారా జనాలు? ఇప్పుడు రేవంత్ అన్న అయినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులైనా ఏమనుకుంటారు బేసిక్గా అంటే, జనాలు గొర్రెలు, ఏం చెప్పినా వింటారు, ఏం చెప్పినా వారానికే మర్చిపోతారు, నెక్స్ట్ రోజే మర్చిపోతారు. ఇవాళ చెప్పిన మాటలకు ఏం గుర్తుంటుంది, ఏది చెప్పినా నడుతుంది అనుకుంటారు వాళ్ళు. అందుకే జనాలు కర్రు కాల్చి వాత పెట్టాలి, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఎవరు రాజకీయ నాయకులకు. వాళ్ళు అదే చెప్తున్నారు కదా, ఎవరి ఇప్పుడు దాంట్లో ఎవరు మైనర్స్ లేరు, అందరు మేజర్లే కదా, విజ్డమ్ ఉన్నోళ్ళే కదా. ఆ మేజర్స్ విజ్డమ్ ఉన్నోళ్ళే వాళ్ళు ఎవరో చెప్తున్నప్పుడు నీ అభిప్రాయంతో నా అభిప్రాయంతో ఏం పని ఉంది? నాగేందర్ గారు చెప్తారు కదా, మీరు అడగండి చెప్తాం, మీరు అడిగినరు అని చెప్పి. ఇంకా గింత ఘోరమా? ఇంకా దానం నాగేందర్ గారు వచ్చారు కదా అంటే ఇంకా చెప్తారు. దానం నాగేందర్ మా పార్టీకి వెళ్ళి పోటీ చేసిండని కూడా చెప్పనీకి లేదు. ఆయన అడుగురు, ఆయన చెప్తారు. అయితే ఇప్పుడు ఆయన ఏడున్నాడు, మరి ఏ పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీలో తిరుగుతుండు దానం నాగేందర్? ఏ పార్టీకి వెళ్ళి ఎంపీగా పోటీ చేసిండు? మరి ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు నువ్వు ఎంపీగా పోటీ చేయడానికి టికెట్ ఇస్తావా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి చెప్పు. ముఖ్యమంత్రి, మన తెలంగాణ ముఖ్యమంత్రి మాటలు ఈ మాటలు చూసి నవ్వుకుంటారు జనం. నవ్వుకుంటలేవు అశోకన్నను, మా అశోకన్న కూడా నవ్వుకుంటుండు. ఏందా ఎక్కడ బాధల్లా అని చెప్పి అందరు నవ్వుకునేటటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి నవ్వుతుండు, బల కూడా నవ్వుకునేటటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇవన్నీ ఇంటే దానం నాగేందర్ అంత ఓపెన్గా పార్టీ మారిండు. దానం నాగేందర్ ఎంపీగా పోటీ చేసిండు సికింద్రాబాద్కి వెళ్ళి.
కార్తీక్ అన్న రమ్మని చెప్పు ఒక 2 నిమిషాలు అన్న. కార్తీక్ అన్న కూడా దీనిపైన చెప్తారు, ఒక్కసారి రమ్మను. ఏం చెప్తాడో విను. దానం నాగేందర్ అడిగితే దానం నాగేందర్ చెప్తారట. రేవంత్ అన్న దానం నాగేందర్ ఎక్కడున్నాడో కూడా చెప్పలేకపోతున్నాడు. నవ్వుతుండు రేవంత్ అన్న అంటే ఏం చెప్పాలి? నవ్వుతుర్రు రేవంత్ అన్న మాట్లాడుతున్న మాటలు చూసి. స్వేచ్ఛగా నడిచిన ఎన్నికలు, అద్భుతంగా నడిచిన ఎన్నికలు అనేటటువంటి మాటలు చూస్తుంటే జనాలు నవ్వుకుంటురు. అన్నకేమైందని. ఇప్పుడు ఎంత స్వేచ్ఛగా నడిచిందో సమాజానికి అయితే తెలుసు కదా. నల్గొండలో జరిగిన ఘటన, తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కొంతమంది లీడర్లు డబ్బులు వంచడము, తర్వాత ప్రలోభాలకు గురి చేయడం, ఎమ్మెల్యేలు జనాలను తిట్టడము, బ్లాక్మెయిల్ చేయడం, ఇవన్నీ చూసినాం కదా. స్వేచ్ఛగా జరిగింది ఎన్నిక అని చెప్పడం ఎందుకు? ఇట్లుంటుంది అన్నట్టు కథ. నవ్వుకుంటారు నిజంగా. దానం నాగేందర్ మీరు చూడు, నేను చెప్తేనేమో మీరంతా చెప్పండి. విజ్డమ్ ఉన్నోళ్ళే కదా ఆ మేజర్స్, విజ్డమ్ ఉన్నోళ్ళే వాళ్ళు ఎవరో చెప్తున్నప్పుడు నీ అభిప్రాయంతో నా అభిప్రాయంతో ఏం పని ఉంది? నాగేందర్ గారు చెప్తారు కదా, మీరు అడగండి చెప్తాం, మీరు అడిగినరు అని చెప్పి. చూడు దానం నాగేందర్ చెప్తారట, మీరు అడుగురే అని చెప్తాడు, ఏడున్నాడు అని చెప్పి. కార్తీక్ అన్న రమ్మని చెప్పిరా గట్ల. నెక్స్ట్ అన్న ఏదో చెప్తాడు. నెక్స్ట్ ఏంటిది, ఇది ఏం వీడియో ఇది? ఎంపీటీసీ జెడ్పీటీసీకి సంబంధించిన ఎలక్షన్స్ ఎప్పుడు అనేది అన్న చెప్పలేకపోతున్నాడు రేవంత్ అన్న. ఒకసారి చూడు వీడియో. తొందరలోనే శాసనసభ పెట్టి చర్చ చేసి అందరి అభిప్రాయం తీసుకుంటాం ఎట్లా ముందుకు వెళ్దాం అనేది. ప్రతిపక్షాలకు కూడా అవకాశం ఇస్తాం. ఆ ఎన్నికల్ని ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, వీటన్నిటికి సంబంధించి కూడా తొందరలోనే శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రతిపక్షాలను కూడా అడుగుతాం ఏ విధంగా ముందుకు వెళ్దాము. 42% బీసీ రిజర్వేషన్లు ఏ విధంగా ప్రతిపక్షాల కూడా అడుగుతారట అన్న. 42% రిజర్వేషన్ ఎట్లా ఇవ్వాలి, ఏం కథ, మరి ఎట్లా ముందుకు పోదాం, కార్పొరేషన్ ఎన్నికలు ఎప్పుడు పెడదాం, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎప్పుడు పెడదాం అని చెప్పి అన్న కేసీఆర్ను, బండి సంజయ్ని కూడా అడుగుతారట. మీ 42% రిజర్వేషన్ సర్పంచ్ ఎన్నికలనే బయటపడ్డది. కేసీఆర్ 23% సర్పంచ్ ఎన్నికలలో రిజర్వేషన్ ఇస్తే మీరు 17%కి ఇచ్చారు. అక్కడే మీ పర్ఫార్మెన్స్ అర్థమైపోయింది. బీసీల పట్ల మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి, గౌరవం ఏందో, బీసీల పట్ల మీకు ఉన్నటువంటి ఆ గౌరవము, మీకు ఉన్నటువంటి ఏమంటారు ఆ మర్యాద ఏందో అర్థమైపోయింది మాకు అప్పుడే. మీరా ఇంకా చెప్పేది? మీరు చెప్తున్నారన్న. ఇక చూడు ఇంకా భవిష్యత్ కార్యాచరణ ఎట్లుంటే బాగుంటుందో ప్రజాస్వామిక బద్ధంగా చర్చ చేసి అసెంబ్లీలో ఆ తర్వాత ఎన్నికలపై ఒక నిర్ణయానికి వస్తాం. ఇప్పుడు అసెంబ్లీ ఉంటుంది అన్నట్టు, అసెంబ్లీకి సంబంధించినటువంటి అంశం ఉంటుంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల తర్వాతనే ఎంపీడీసీ జెడ్పీటీసీకి సంబంధించినటువంటి ఎన్నిక. ఇప్పుడు ఎన్నికలు లేవిగా. రేవంత్ అన్నకు సర్వే వాళ్ళు ఉంటారు కదా, అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పిరట. నాకు కొంత వినబడుతున్న చర్చ, చాలామంది మాట్లాడుకుంటున్నారు బయట. రేవంత్ అన్నకి ఏం చెప్పిరట అంటే, కార్తీక్ అన్నకు మైకి అన్న, కార్తీక్ అన్నకు మైక్ ఇస్తే కార్తీక్ అన్న కూడా చెప్తారు. కార్తీక్ అన్న కదా, ఇగో ఒక 2 నిమిషాలు. కార్తీక్ అన్న దానం నాగేందర్ ఏ పార్టీ ఉండరని చెప్పి జర్నలిస్టులు రేవంత్ అన్న అడిగిరు అన్న. అడిగితే దానం నాగేందర్ అడుగురు అని చెప్తారు అంటుండు. అంటే ఒకసారి ఇది వీడియో, ఇది ఫస్ట్ వీడియో. అంటే ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా ఏమంటున్నారు అన్న అంటే అసెంబ్లీలో చర్చ పెడతారట. 42% రిజర్వేషన్ల గురించి అసెంబ్లీలో చర్చ పెట్టి ఆ చర్చ తర్వాతనే ఎలక్షన్స్కి పోతారట. మున్సిపల్ అయినా, కార్పొరేషన్ ఎన్నికలైనా, లేకపోతే ఇతర ఎన్నికలు ఏదున్నా కూడా అసెంబ్లీలో ప్రతిపక్షములతో మాట్లాడి కలుపుకొని ముందు పోయినాకనే పెడతా అని అన్న చెప్తున్నాడు. ఫస్ట్ నువ్వు దానం నాగేందర్ తిను. మీ వాళ్ళనే మీ వాళ్ళు కాదు అని అనుకున్న పరిస్థితి ఎందుకు దాపురించింది? ఇంత రాజకీయంగా ఇంత దుర్భరమైన అన్నే నవ్వుతుండే అన్నను చూసి జనాలు కూడా నవ్వుకునే పరిస్థితి ఉంది. అలాగే ఇంత ఘోరంగా మాట్లాడుతుండే ఏందని. ఇంత నికృష్టమైన పరిస్థితి ఎవరికైనా వస్తుందా? సొంత పార్టీ ఎమ్మెల్యేలనే మా వాళ్ళు కాదు అని మనం గతంలో చూసినాం. పిల్లలు నమ్ముకునేటోళ్ళను సంతలాల్లో వచ్చి పిల్లలు నమ్ముకున్నారని, కనీసం వాళ్ళు పేదరికం ఉండని నమ్ముకున్నారు అనుకున్నారు. మరి ఇప్పుడు వీళ్ళ విచిత్రం ఏందో, మేము మీ పిల్లలమే, మేము మీ వాళ్ళమే అని వీళ్ళు అంటారు, మీరు మా వాళ్ళు కాదని వాళ్ళు అంటారు. వాళ్ళు అదే చెప్తున్నారు కదా. ఎవరి ఇప్పుడు దాంట్లో ఎవరు మైనర్స్ లేరు, అందరు మేజర్లే కదా, విజ్డమ్ ఉన్నోళ్ళే కదా. ఆ మేజర్స్, విజ్డమ్ ఉన్నోళ్ళే వాళ్ళు ఎవరో చెప్తున్నప్పుడు నీ అభిప్రాయంతో నా అభిప్రాయంతో ఏం పని ఉంది? నాగేందర్ గారు చెప్తారు కదా, మీరు అడగండి చెప్తాం, మీరు అడిగినరు అని చెప్పి. అంటే నేనేమంటున్నానంటే ఇలాంటి కామెడీ జోకులు అంటే ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడిందని మనం అనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ప్రజల్ని బఫూన్ చేయటం అవుతుంది. అది ప్రజల్ని ఒక రకంగా ఏం చెప్పదలుచుకున్నారు ప్రజలకు నేను అడుగుతున్నా. కాదు నేను ఒకటే అడుగుతున్నా. ముఖ్యమంత్రి గారేమో దానం నాగేందర్ అడుక్కొని అంటాడు,
ఇప్పుడు దాన్ని కడియం శ్రీగారినో దానం నాగేంద్రను అడిగాం అనుకో, కడియం శ్రీగారి గారు గతంలో ఏం చెప్పారు, ఉండాల్సిన పార్టీలోనే ఉన్నానని ఆయన చెప్తాడు. ఈ తప్పించుకునే ధోరణి మళ్ళీ ఎవరు వీళ్ళంతా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, వాళ్ళంతా మేజర్లే కదా, విజరం ఉన్నోళ్ళే కదా, విజరం వాళ్ళకుంది వీళ్ళకుంది, ఇదేంది ఎవరికి, ప్రజలకా? ప్రజల పిచ్చోళ్ళు ఇక్కడ. నిజానికి ఓకే, వాళ్ళు బీఆర్ఎస్ లో ఉన్నారని కదా, బీఆర్ఎస్ లోనే ఉన్నారని కదా, కడియం శ్రీహరి గారిని ఇవాళ నైట్ తన ఇంటి మీద గులాబీ జెండా కప్పుకోని చెప్పు, కట్టమని చెప్పు. దానం నాగేందర్ని ఆయన ఇంటి మీద గులాబీ జెండా కట్టమని చెప్పు. ఇప్పుడు పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల ఇళ్ల మీద ఇవాళ నైట్ గులాబీ జెండా ఎగరేయమని చెప్పు. పార్టీ ఆఫీస్ కి రమ్మని ఈయనే ఉంటారు కదా హైదరాబాద్ లో, తెలంగాణ భవన్ కి రమ్మని చెప్పు. తెలంగాణ భవన్ బీఆర్ఎస్ పార్టీ సెంటర్ ఆఫీస్ కదా, రమ్మని చెప్పు. రెండోది నేనేమంటానంటే, రేపు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయి. పార్టీ గుర్తుల మీద జరిగే ఎన్నికలు. బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద పోటీ చేసే అభ్యర్థులకి ప్రచారం చేయమని చెప్పు. నేను స్ట్రైట్గా అడగదలుచుకున్నా. ఇప్పుడు కడియం శ్రీహరి వాళ్ళ కూతురికి ఓటేయమని, అస్తం గుర్తు మీద ఓటేయమని ప్రచారం చేసిన మాట వాస్తవమా కాదా? అయిపోయే పార్టీ మారిందని చెప్పడానికి ఇంకా ఇగో నువ్వు ఇట్లనే ఉన్నావు కదా, నేను చేసిన వీడియోకి ఏమో నువ్వు లేవు కదా ఇంతకుముందు, ఇప్పుడు నువ్వు ఉన్నావు కాబట్టి నీకు చూపిస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి కొన్ని మాటలు నేను జర వినిపిస్తాను. ఇప్పుడు ఏ విధంగా అయితే మీడియా అయినా కాదు, మన కడియం శ్రీహరి అన్న చెప్పిండు, కడియం శ్రీహరి అన్న మాట్లాడిందన్న, ఎడపోయింది వీడియో, ఇగో అన్న. ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి, అన్న మీరు మా పార్టీలోకి రండి, ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం, ఎట్లా అభివృద్ధి చెందాలి అంటే ఇందాకన్నా కదా ప్రజలను పిచ్చోళ్ళని చేయటం. ప్రజలు గొర్రెలు అనుకుని వాళ్ళు అనుకుంటున్నారే, ప్రజలు పిచ్చోళ్ళు గొర్రెలు, ఏమి చేత కాదు, వాళ్ళు ప్రశ్నించలేరు, మనం ఏం చెప్తే అది నమ్ముతారు, ప్రజలది ఏముంది, క్వార్టర్ బాటు పడేస్తే ఓటేస్తారు, నోటు పడేస్తే ఓటేస్తారు అనుకొని చెప్తున్న మాటలు. నాకు ఇలాంటి మాటలు వింటే కామెడీ కనిపించేట్ల కోపం వస్తుంది. ఎందుకంటే కళ్ళ ముందే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు, కళ్ళ ముందే అబద్ధాలు ఆడుతున్నారు. అంటే ప్రజలు ఏమి చెయ్యలేరని ఒక ఉద్దేశమా? అధికారం వారి చేతిలో ఉంది కాబట్టి రేపు మాట్లాడినందుకు నా మీద కేసులు పెట్టుకొని కాక, కానీ ప్రజాస్వామ్య ప్రేమికుడిగా ప్రజల తరపున మాట్లాడే గొంతుగా నేను మాట్లాడతా. నేను గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు మాట్లాడా, ఇప్పుడు మాట్లాడతా. నేను ఒకటే అడుగుతున్నా, గతంలో బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? పార్టీ మారిన వాళ్ళ ఇళ్ల ముందు చావుడప్పులు కొట్టమన్నారు. ఇప్పుడు ఎవరి ఇళ్ల ముందు చావుడప్పులు కొట్టాలి? పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు ఇళ్ల ముందు కొట్టాలా, లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు కొట్టాలా? ఎందుకంటే చేర్చుకుంది ఆయన కదా. నువ్వు పుట్టోది అన్ని రేవంత్ రెడ్డి గారి కంటే వాళ్ళు కప్పారు, రేవంత్ రెడ్డి గారే కంటే వాళ్ళు కప్పారు. మరి రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు చావుడప్పులు కొట్టాలా? ఏం మాట్లాడాలి? ఇంకోటి, వీళ్ళ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుని తిరుగుతుండు, పార్టీ మారిన మరుక్షణం వాళ్ళ ఎమ్మెల్యే పదవి పోవాలని. ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్ కాదా? ఇది ఏమన్నా రేవంత్ రెడ్డి సపరేట్ కాంగ్రెస్ ఉందా? తెలంగాణ కాంగ్రెస్ వేరు, రాహుల్ గాంధీ కాంగ్రెస్ వేరా? అంటే ఇప్పుడు హర్యానాలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అవతల వాళ్ళు చేర్చుకుంటే వాళ్ళ డిస్క్వాలిఫికేషన్ కోసం ఫైట్ చేస్తున్నారు హర్యానా కాంగ్రెస్ వాళ్ళు. అంటే అక్కడ ఒక నీతి, ఇక్కడ ఒక నీతి. వాస్తవానికి జరిగిందని చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షి ఆదేశాలు జారీ చేశారు. ఉప ఎన్నికలు ఎట్ట వస్తే అధ్యక్ష, ఎలా వస్తే అధ్యక్ష, గతంలో వచ్చినాయి అధ్యక్ష, ఇప్పుడు కూడా రావు అధ్యక్ష. అంటే ఏం చెయ్యాలో ముందే దిశానిర్దేశం చేశారు. ఆ దిశానిర్దేశమే ఇక్కడ కొనసాగుతుందా అనేటువంటి అనుమానం కలుగుతూ ఉంది. ఇప్పుడు కండువాలు కప్పింది ఆయన. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నాడంటే ఆ దానం నాగేంద్ర పోయి అడుక్కోండి, ఆ దానం నాగేందర్ చెప్తాడు. ఇప్పుడు చెప్పమని వాస్తవంగా దానం నాగేందర్ ఇప్పుడు ఆ రోజు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఉన్నాడుగా, రేవంత్ రెడ్డిగా ఆ రోజు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ రేవంత్ రెడ్డి గారు దానం నాగేందర్కి ఇచ్చారుగా. కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా దానం నాగేంద్ర పోటీ చేశాడుగా. రేవంత్ రెడ్డి గారు తెలియదా దానం నాగేంద్ర ఏ పార్టీలో ఉన్నది? దానం నాగేంద్ర అడుక్కోవాలి, నువ్వు చెప్పవా, నీకు తెలియదా? ఏంటబ్బా ఇది? అంటే ఇకంతే ప్రజల్ని మోసం చేద్దామని డిసైడ్ అయిపోయారు. ఇంకా మస్తుగున్నాయి కార్తీక్ అన్న వీడియోలు, 1-2. ఇప్పుడు ఏ విధంగా అయితే మీడియా సహకారం ఉందో భవిష్యత్తులో కూడా మీ సహకారం ఈ విధంగా ఉండాలి అని మా ప్రభుత్వం భావిస్తుంది.
మీడియా మిత్రులకు కూడా మీ సహకారం అందించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే, ప్రభుత్వం చేసుకునే చెప్పుకోను అవన్నీ కాదు, అవన్నీ ఓకే, నాకేం అభ్యంతరం లేదు. ప్రభుత్వం అభివృద్ధి చేస్తే అభివృద్ధి చేసిందని చెప్పుకోను, సంక్షేమం ఇస్తే సంక్షేమం ఇచ్చింది అని చెప్పుకోను, రేవంత్ రెడ్డి గారు ఏదైనా ఘనత సాధిస్తే ఘనతలు చెప్పుకోమను, జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే గెలిపించారని చెప్పుకోమను, అలాక అభ్యంతరం లేదు. పంచాయతీ ఎన్నికల్లో 7,093 ఏమో గెలిచామంటే గెలిచామని చెప్పుకో, నాకేం అభ్యంతరం లేదు. కానీ అలా ఎలా చెప్తున్నారో పార్టీ మారిన ఎమ్మెల్యేని కూడా మారారు అని చెప్పాలి కదా. ఇవి ఎలా చెప్తున్నారో ఇది కూడా అలాగే చెప్పాలి కదా. ఈ ఒక్క విషయంలో స్కిప్ చేయటం ఏంటి? అసలు దానం నాగేంద్ర గారి గురించి క్వశ్చన్ అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో బీఫామ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఎందుకున్నాడు? మన కడియం శ్రీ అని అడుగుతూనేమో ఉండాల్సిన పార్టీలో ఉన్నాడు అంటే పార్టీ మారాను అని ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యే ఉంటే, ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటే, అలాంటి వ్యక్తి చట్టాలు చేసే శాసనసభలో అవసరం అసలు? ఇప్పుడు ధైర్యం లేని వ్యక్తి అన్నారు కూడా అన్నట్టే. ఇప్పుడు ధైర్యం లేని వ్యక్తి, ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్న వ్యక్తి, కళ్ళ ముందే అబద్ధాలు ఆడుతున్నటువంటి వ్యక్తి, బుకాయిస్తున్న వ్యక్తి, ప్రజలకి కనబడుతున్నా ప్రజలకి అర్థమవుతున్నా బుకాయిస్తున్న వ్యక్తి అసెంబ్లీలో ఉండటం అవసరమా? నేను ఇప్పుడు మన నెత్తి మీద పాలించే వాళ్ళు, మన నెత్తి మీద చట్టాలు శాసనాలు చేసేవాళ్ళు, మన జీవితాలని మన తలరాతల్ని మార్చగలిగే స్థాయిలో ఉన్న వాళ్ళు, వాళ్ళే అబద్ధాలు ఆడుతున్నప్పుడు వాళ్ళకి ఆ స్థాయి అవసరమా? ప్రజలు తేల్చుకోవాలి. సో థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్ అన్న. మీరు నేను మళ్ళీ మాట్లాడితే మీకు ఇబ్బంది అవుతుంది, కొన్ని మాట్లాడితే. మీడియాను ఉద్దేశించి మాట్లాడింది అన్న. ఎందుకు మీడియాను ఉద్దేశించి మాట్లాడిందంటే కొన్ని జాకిల్ వేటి లేపేటటువంటి పేపర్లు ఉన్నాయి. ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో కాంగ్రెస్ తిస్మార్ ఖాన్, కాంగ్రెస్ అద్భుతం, కాంగ్రెస్ సూపర్ అని చెప్పి డప్పులు కొట్టిరు ఆల్రెడీ. డప్పు కొట్టేటటువంటి మీడియా ఛానల్ ఉన్నాయి, వాటికి రేవంత్ అన్న ధన్యవాదాలు చెప్తున్నాడు, థ్యాంక్ యూ చెప్తున్నాడు. మనలాంటి ప్రశ్నించేటటువంటి మీడియా ఛానల్ కాదు ఆయన చెప్పేది. మనలాంటి ప్రశ్నించేటటువంటి వాళ్ళు, నిలదీసేటటువంటి వాళ్ళపైన కేసులు అవుతాయి, ధన్యవాదాలు ఉండయి. సో ఈ దానం నాగేంద్ర ఇష్యూలో ఎందుకు కార్తిక్ అన్నను పిలిచినా అంటే ఆయన బలంగా మాట్లాడతాడు, ఆయనకు తెలుసు ఆయనకి ఏం మాట్లాడలేంది, జనాలకు ఎట్లా వివరించాలో తెలుసు కాబట్టి తీసుకొచ్చిన. ఇక తర్వాత కొన్ని ఉంటాయి. గ్రామాల ఎన్నికలు గ్రామ పరిస్థితులను బట్టి జరుగుతాయి, అంతే. శాసనసభ్యుడినో మంత్రినో ముఖ్యమంత్రినో పట్టి జరగవు. ఓవరాల్ గా ఫీజు అని చెప్పిండు. ఎందుకంటే ఎమ్మెల్యేలు కూడా పోయి జనాలను బెదిరిస్తే అదే జనాలు ఎమ్మెల్యేలు ఎక్కడైతే బెదిరించారో అక్కడ ఎమ్మెల్యే చెప్పిన మాట నమ్మలేదు, కాంగ్రెస్ పార్టీ అయినా పొడి చేసినా ఓడగొట్టారు. ఇప్పుడు యశస్విని రెడ్డి తెలుసు కదా, ఝాన్సీ రెడ్డి, యశస్విని రెడ్డి పాలకుర్తి, ఆడాళ్ళని ఓడగొచ్చారు, ఓడగొచ్చి తొడలు కొడుతురు వాళ్ళు. ఓడగొచ్చాం కాంగ్రెస్ ఆయన అని చెప్పి ఎమ్మెల్యేల సొంత ఊర్లో, ఎమ్మెల్యేల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సొంత ఊర్లో జనం కాంగ్రెస్లోనే ఓడగొచ్చారు. మరి గట్లుంటుంది. ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా, జనాలను ఎంత బెదిరించినా జనాలు ఒప్పుకోలే, మా ఇష్టమున్నోళ్ళకే ఎత్తమని అన్నారు. రేవంత్ అన్న ఈ ఒక్క మాట మాత్రం కరెక్టే. ఫ్యాక్టర్ ఉంటుంది. గ్రామంలో ఉండే నేపథ్యాన్ని, సామాజిక వర్గాల సమతుల్యతను దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు జరుగుతాయి. అంతే, కరెక్టే అన్న. నీ అమాయకత్వం అది. మీరు లేనిది ఏమని అన్నారంటే జర్నలిస్టులు, గురుకులాలలో విద్యార్థులు చనిపోతున్నారని తేలింది పోనిది మీరు ఏది పోయి ఊహించుకుంటారు, ఏదేదో పోని ఊహించుకుంటారు అని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు. గురుకులాలలో విద్యార్థులు చనిపోవడం లేదు, ఫుడ్ పాయిజన్ అవ్వడం లేదు, గత 10 ఏళ్లలో జరిగినట్లు ఇప్పుడు జరుగుతలేదు, రిపోర్ట్ మా దగ్గర ఉందని చెప్పి రేవంత్ అన్న చెప్తున్నాడు. వినూరి అటు ఫుడ్ పాయిజనే కాలేదట, గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ లేదట అన్న డైలాగులు. నవ్వుతురు, అందరు నవ్వుతురు, మంచిగానే అడుగుతారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అని నవ్వుతుడు, మంచిగానే అడుగుతారు, అట్నే అడుగుర్రి. అట్లా అడుగుతూనే సీతక్క కూడా నవ్వుతుంది, అట్లా అడగాలి. దామోదర్ నవ్వుతుండు, మన బట్టన్న నవ్వుతున్నాడు, అట్లా అందరు నవ్వుతురు. ఇక అట్లా అడగాలి, అట్లా అడుగుతూనే వింటాడు, లేకపోతే వినడు. అట్లా ఇంకా ఘాటుగా అడిగేటోళ్ళు ఉండాలి. నన్ను తీసుకుపోయి గంట సేపు కూర్చోబెడితే 20 క్వశ్చన్లు అడుగుతా, ఒక్కరికి ఇవ్వాలి అవకాశం. అట్లా అడుగుతా, మస్తుగానే అడగడానికి. నాయకత్వం అది. మీరు లేనిది ఊహించుకొని కాయించుకొని గత 10 ఏళ్లలో జరిగినవి తీసుకొని ఇప్పుడు జరుగుతున్న వాటిని తీసుకొని ఎన్ని గురుకులాలు ఉన్నాయి, ఎక్కడేం జరిగింది అనేది లెక్క లేకుండా, బాధ్యత లేకుండా ప్రశ్నలు అడగకండి. అట్లాంటి పరిస్థితి రాదు. ఎక్కడైనా ఏదైనా జరిగితే తక్షణమే చర్యలు తీసుకుంటున్నాం. ధన్యవాదాలు. ధన్యవాదాలు ఎందుకు చెప్పి లేచిపోతున్నాడు? మరి ధన్యవాదాలు చెప్పి పోవుడు ఎందుకు, వెళ్ళిపోవుడు ఎందుకు? మరి మిగతా వాళ్ళు అడిగిన క్వశ్చన్ చెప్పొచ్చు కదా, సమాధానం చెప్పొచ్చు కదా. మిగతా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఎందుకు లేదు? ఫుడ్ పాయిజన్లు కాలేదని చెప్పి ధన్యవాదాలు చెప్పి పోతున్నాడు, ఉరుకుతున్నాడు ఒకటే.
మరి వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఆయనతో సమాధానం చెప్పవా? ఇంకేమని అడుగుతారు వాళ్ళు, వాటికి జవాబు చెప్పాలి కదా. గట్టుంటుంది. ఫుడ్ పాయిజన్ కాలే అన్నాడు. నేను కొన్ని ఉన్నాయి కానీ చూపించలేకపోతున్నా. ఇగో గ్లోబల్ సమ్మిట్ గురించి అడిగిరు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని అట్లా పడేసిరు కదా అంటే థ్యాంక్ యూ అండి, రైట్ అని అన్న పోతున్నాడు చూడు. ఏం లేవాడ గ్లోబల్ సమ్మిట్లు ఏం లేదు కాబట్టి పోతున్నాడు. ఎవరు నుంచే చెప్పకపోతుండేనా? 5 లక్షలు 6 లక్షల కోట్ల ఎంఓయూలు కుదిరినాయి, కంపెనీలు రావద్దులే అని చెప్తుండే కదా. ఆడ ఏం లేదు, ఉత్తదే ఏంది ఆ కటన్లకు, అదేంది ఆ రోడ్లు గీట్లు వేసిండు, 100 కోట్లు పెట్టి ఉత్త ప్రోగ్రాము, కచ్చపుల్లలకు సలాకులకు 100 కోట్లు పెట్టి ప్రోగ్రామ్ చేసిండు. ఆడేవాళ్ళు ఉంటే చెప్పడా? ముఖ్యమంత్రి చెప్పురు మీరు. పెద్ద కంపెనీ రాబోతుందని ఎంత అద్భుతంగా చెప్తాడు. ఏం వస్తలేదు కాబట్టి ఏం చెప్పకుండా ఆయన బయలుదేరి పోతున్నాడు అన్న. తెలంగాణ తల్లి విగ్రహాన్ని అవమానించారు, పడేసిపోయారు, అక్కడ ఎన్నో మూలకు పడేసి వెళ్ళిపోయారు అంతే. తెలంగాణ తల్లి విగ్రహం ఎప్పుడు గుర్తుకొస్తుంది? రేవంత్ రెడ్డికి ఏదైనా మీటింగ్లకు ప్రోగ్రాంలో గుర్తుకొస్తుంది అంతే. ఇప్పుడు గుర్తుకు రాదు, ఇక పడేసిపోయారు. గట్టు ఉంటుంది రేవంత్ అన్న కథ. ఇక ఫుడ్ పాయిజన్లు ఏం కాలేదని చెప్పి అన్న చెప్పిండు కదా, మన అన్నలకి అన్న చెప్పిండు కదా. నేను చూపిస్తా ఏదో ఫోటో ఇంతకుముందు దాంట్లోనే చూపిస్తా. రేవంత్ అన్న చెప్తున్నటువంటి మాట ఫుడ్ పాయిజన్ కాలేదు అనేటటువంటి ఒక మాట చెప్పిండు కదా. గురుకుల పాఠశాలలలో ఫుడ్ పాయిజన్లు ఏం లేవు, ఏం ఇబ్బంది లేదనేటటువంటి మాట. ఇక నేను కొన్ని చూపిస్తేనేమో ఇబ్బంది అయితే అందుకే నేను చూపియాను ఎక్కువ, కానీ చూపించాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణ ఫుడ్ పాయిజన్తో మరో గురుకుల విద్యార్థిని మృతి. తర్వాత ఇది పోచంపాడ్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఈ నెల 5వ ఫుడ్ పాయిజన్తో తీవ్ర అస్వస్థతకు గురైన 8వ విద్యార్థి సాయి లలిత. ఆమె సరే ఇక నేను ఆ వార్త చదవలేకపోతున్నాను, ఎందుకంటే మనకు కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి యూట్యూబ్లో, నేను కాబట్టి కొంత చదవలేకపోతా ఉన్నా. మొన్న 5వ తారీఖు ఫుడ్ పాయిజన్ అయింది, ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. 8వ తరగతి చదువుతూ ఉంది. పాపం ఆ చెల్లె పాపం ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి కేవలం ఫుడ్ పాయిజన్ వల్ల. నేను ఎందుకు ఆ వార్త చెప్పలేకపోతా ఉన్నా అంటే కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి యూట్యూబ్లో, కాపీ రైట్స్ అదొకటి ఇదొకటి ఉంటాయి కాబట్టి నేను కొంత చెప్పలేకపోతా ఉన్నా. అట్లా ఫుడ్ పాయిజన్ వల్ల చాలామంది ఇబ్బంది పడేటువంటి పరిస్థితి. మన రేవంత్ అనేమో ఏం కాలే, ఏమైంది ఏం కాలే ఇవన్నీ ఇని నవ్వుకుంటారు అన్న, జనం నవ్వుకుంటురు. ఇవన్నీ చెప్పకన్నా పుణ్యం ఉంటుంది, ఎందుకు చెప్పుడు ఇవన్నీ? మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి మాట్లాడు. జనాలు నవ్వుకుంటారు ఇవంతా ఇని, ఏం చెప్తుండో అర్థమవుతలేదని చెప్పి. ప్రశ్న అడిగితే లేచి వెళ్ళిపోతుండు. గ్లోబల్ సమ్మిట్ గురించి చెప్తలేడు. తర్వాత ఇంకేందన్నా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ ఎప్పుడు అంటే ఆయన దగ్గర సమాధానమే లేదు, అందరితో అడిగి చెప్తా అంటున్నాడు. మరి ఆ 42% రిజర్వేషన్ లేదంటే అవి కూడా అడిగి చెప్తా అంటున్నాడు. మరి ఎప్పుడు అడుగుతావు, ఎప్పుడు ఇస్తావు రిజర్వేషన్లు? ఇంకా ఆల్రెడీ 2 సంవత్సరాలు పూర్తయిపోయాయి, ఇంకో 2.5 సంవత్సరాలు అయితే కథం, ఇంకో ప్రభుత్వం రాబట్టే. మళ్ళీ మీరే వస్తారో ఇంకోటి వస్తో తెలియదు కానీ చెప్తున్నా. చూద్దాం ఏం జరగబోతుందో. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి.